హాయ్ అందరికీ. రొటీన్గా ఇడ్లీ, దోశ, పూరి లాంటి బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక చుక్క నూనె లేకుండా హెల్దీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకుని కాబులీ చనా రెసిపీ చూసేద్దామా. నేను 150 గ్రామ్స్ కాబులీ చనా కడిగేసి ఓవర్ నైట్ నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్కి యూజ్ చేస్తున్నాను. కాబులీ చనా 8 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ నానబెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. నానబెట్టిన కాబులీ చనాని కుక్కర్లో వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. అవి ఉడికే లోపల మిక్సీ జార్లో 4 టేబుల్ స్పూన్లు కర్డ్ లేదా ఒక చిన్న కప్పు కర్డ్ తీసుకొని, కర్డ్ మనం చిన్న కప్పుకే వేసుకోవాలని లేదని కొంచెం ఎక్కువైనా కానీ పర్వాలేదు. దాంట్లోనే కొంచెం కొత్తిమీర తరుగు, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కారపొడి వేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. అంటే క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. నెక్స్ట్ ఒక బౌల్లోని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద టమాటా, కొంచెం నిమ్మరసం బదులు ఇప్పుడు ఎలాగా మామిడికాయల సీజనే కాబట్టి సన్నగా తరుక్కున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం కర్డ్ తగ్గింది అనిపించింది, అందుకే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మనకి కొంచెం కమ్మదనం ఏవైనా తగ్గింది అనిపించినా కూడాను మనకి కావాల్సినంత కర్డ్ వేసుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టుకున్న కీరా ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. శనగలు ఉడికిపోయాయి చూడండి, ఈ విధంగా ఉడికిపోవాలి. ఈ శనగలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట. ముగ్గురికి సరిపోయేంత శనగలే తీసుకున్నాను, మిగతా శనగలు పక్కకు పెట్టాను, నెక్స్ట్ టైం వాడుకోవచ్చు అని. 150 గ్రామ్స్ శనగలు, వెజిటబుల్స్ అన్నీ కలుపుతున్నాం కాబట్టి 4-5 తినచ్చు. కాబులీ శనగలే కాకుండా ఏ శనగలైనా వారానికి 2-3 సార్లు తినగలిగితే కనుక హెల్త్ బెనిఫిట్స్ అనేవి పొందగలుగుతాము. శనగల్లో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మజిల్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ ఇస్తుంది, షుగర్ కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ బూస్టప్ చేసి హెల్త్ బాగుండేలాగా చేస్తుందన్నమాట. మార్నింగ్ ఒక కప్పు తిన్నామంటే చాలండి, కడుపు నిండుగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్ వరకు కూడా ఆకలే వేయదు. శనగలు అరగడానికి 5-6 గంటల టైం అయినా పడుతుందండి. అందుకని గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నైట్ టైం అస్సలు తినద్దండి. డే టైంలో కూడా మీకు ఎంత క్వాంటిటీ సెట్ అవుతుందో అంతే తీసుకోండి. మీరు ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.